అందరికీ నమస్కారం. నేను మీ సాయినాథ్. ఈరోజు రైతు బంధుకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి కొంతమంది అడుగుతుంటే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రావచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఇవాల్టి అప్డేట్స్ ఏంటివి, రైతు బంధుకి సంబంధించి ఈరోజున్న సమాచారం ఏంటిది అనేది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. సో మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి. ఒక్క వీడియోలోనే రైతు బంధు గురించి పూర్తి స్థాయిలో సమాచారం మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు మర్చిపోకుండా మన వీడియోలను లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఎంతమందికి రాబోతుంది, అలాగే ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది అనేది ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తారీఖుకి అవతల 3 నుండి 4 కేటగిరీల వరకు మాత్రమే రైతు బంధు అనేది కొనసాగింది. 3 ఎకరాలు 20 కుంటలు, 3 ఎకరాల 30 కుంటలు, ఆ మధ్యలో మార్చి 15 అవతల రైతు బంధు జరిగింది 3 నుండి 4 కేటగిరీల మధ్యలో. కానీ మార్చి 25వ తారీఖు తర్వాత 25కి అంటే మార్చి 23 నుండి మార్చి 26 మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలని చెప్పేసి ఈడుపుల గాలుల కారణంగా పంట నష్టం జరిగింది అని చెప్పేసి రైతులు ఆందోళన చేయడం కావచ్చు. ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంట నష్టపరిహారానికి సంబంధించి స్పందిస్తూ ఆదుకోవాలి అని చెప్పేసి కొందరు నాయకులు ముందుకు వచ్చారు. ఆ టైంలో ఏం జరిగిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలో ఫస్ట్ వన్ ఏంటి అంటే మార్చి 25వ తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 25,000 రూపాయలు ఎవరికైతే 5 ఎకరాలు పట్టా కలిగిందో వాళ్ళందరికీ జమ అవుతాయని చెప్పేసి మార్చి 23వ తారీఖు సాయంత్రం ఒక ప్రకటన చేశారు. కానీ ఈరోజు 28వ తారీఖు అయినా కూడా ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో రైతు బంధు పడలేదు. ఓకేనా? సో ఇప్పటి వరకు ఎంతవరకు పడ్డది అన్నా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు. మీకు నేను ఇచ్చే సమాధానం ఏంటి అంటే మార్చి 26వ తారీఖు 4 ఎకరాల 14 గుంటలకి పడ్డది. అయితే ఇక్కడ మిత్రులకి నేను ఒకటి అడుగుతున్నాను, దయచేసి మీరు ఆలోచనాత్మకతో మీకు నేను సమాచారమే ఇస్తున్నాను కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. సో ఏంటి అంటే మీకు రైతు బంధు ఈరోజు పడి ఉంటే ఒకవేళ ప్రతిరోజు సాయంత్రం 2 గంటల నుండి 6 గంటల మధ్యల వ్యవధిలో రైతు బంధు డబ్బులు పడుతున్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మీకు కూడా రైతు బంధు పడి ఉంటే ఒకవేళ ఈరోజు ఈ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఇదే వీడియోకి వచ్చి కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరు, మీకు ఎన్ని గుంటలకి, మీకు ఎంత పట్టాకి రైతు బంధు పడ్డది అనేది కామెంట్ చేసి తెలియజేయండి. చాలామంది ఆందోళనలో ఉన్నారు. నిన్న చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో 4 ఎకరాల 14 గుంటలు, 4 ఎకరాల 15 గుంటల వరకు రైతు బంధు పడింది అని చెప్పేసి కామెంట్ చేశారు. కానీ వాళ్ళు ఏ జిల్లాకి సంబంధించిన వ్యక్తులు అనేది మనకు సమాచారం లేదు. కొన్ని జిల్లాలలో 4 ఎకరాల వరకు కూడా పడలేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ కొన్ని జిల్లాలలో 4 ఎకరాల 15 గుంటల వరకు రైతు బంధు వచ్చిందని కొందరు చెప్తున్నారు. కాబట్టి రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంతవరకే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలాగే సంబంధిత అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రైతు బంధుకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మండల తహసీల్దార్ కార్యాలయమో వెళ్ళి మీ యొక్క దరఖాస్తుని ఇవ్వండి అని చెప్పారు. లేదంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు మీరు మీ యొక్క సమస్య దృష్టికి తీసుకెళ్తే దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. కాబట్టి 3 ఎకరాల ఉండి కూడా ఇప్పటివరకు రైతు బంధు రాకున్నా, 2 ఎకరాలు ఉండి ఇప్పటివరకు రైతు బంధు రాకున్నా సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు మార్చి 28వ తారీఖుకి సంబంధించి, అలాగే మార్చి 29వ తారీఖుకి సంబంధించి రైతు బంధు ఎంత రావచ్చు అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే 4 నుండి 5 మధ్యలో ఈరోజు పడే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. అన్న మరి మాకు 10 ఎకరాలు ఉన్నది రైతు బంధు వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు. 10 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు వస్తుందని గతంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా స్పష్టమైన సమాచారాన్ని మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ రైతులకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 కల్లా పూర్తి స్థాయిలో రైతు బంధు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ పూర్తి చేయలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే గత ప్రభుత్వం జనవరిలో స్టార్ట్ చేసి డిసెంబర్ నెల వరకు కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా అట్లా ఆలస్యం చేసింది. మేము వచ్చి 100 రోజులు కొన్ని రోజులు అయింది పూర్తి చేసుకొని అప్పుడే రైతు బంధు ఇవ్వట్లేదు అని చెప్పారని చెప్పేసి మాట్లాడారు. సో దీనికి సంబంధించి తాజాగా ఉన్న సమాచారం అయితే ఇది. మొత్తానికి మీ అందరికీ రైతు బంధుపై
ఒక అంచనాకి సంబంధించిన సమాచారం వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ వస్తున్నాయి, రైతు బంధుకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ వస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ ఏంటివి, కొత్త మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయి, సో దీంట్లో ఎవరెవరు అర్హులు సాధించబోతున్నారు అనేది కూడా మాట్లాడుకోవడానికి వచ్చేసినట్లయితే, ఇక ఖరీఫ్ సీజన్ నుండి అంటే వానాకాలం సీజన్ నుండి రైతు బంధు పేరు కాస్త రైతు భరోసాగా మారబోతుంది. ఇప్పుడు ఇస్తున్న 5,000 రూపాయలను రైతు భరోసాలో 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ ఖాతాలలో జమ చేయబోతుంది. అలాగే ప్రతి ఏటా 10,000 కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలను అందించబోతుంది. అలాగే ఇక్కడ ఎకరాలకి సంబంధించిన సీలింగ్ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టింది. అదేంటి అంటే గతంలో సీఎం కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు 100 ఎకరాలకు భూస్వాములకి, ఉద్యోగస్తులకి, పన్నులు చెల్లించే వారికి, వెంచర్లకి, రోడ్లకు, అలాగే గుట్టలకు, వాటికి వీటికి గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పేసి అంటుంది. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వటం కరెక్టా కాదా, లేదంటే 10 ఎకరాల వరకు ఇవ్వటం మంచిదా అనేది సమాచారం అందించే ప్రయత్నం చేయండి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఈ 5 ఎకరాలకు ఇచ్చే రైతు బంధు 7,500 రూపాయలు కూడా పంట వేసిన తర్వాత చివరిలో ఇద్దామని ఆలోచన చేస్తుంది. దీనిపై మీరేమంటారు? నేనేమంటానంటే ఖచ్చితంగా పంటకు ముందే ఇస్తే ఏమైనా అప్పులు తెచ్చుకునేవి ఉంటే దానిపైన వడ్డీ భారం తగ్గుతుంది. కాబట్టి పంటకి ముందే డబ్బులు ఇస్తే కొద్దిగా రైతుకి మంచి చేకూరుతుంది అనేది మనం ఈ సందర్భంగా భావించవచ్చు అని చెప్పి నేను భావన చేస్తున్నాను. సో మొత్తానికి ఇంకో కొత్త రూల్స్లో ఇంకో భాగం ఏంటంటే కౌలు రైతులకు కూడా అదే రీతిలో 7,500 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా తాజాగా మనం ఈ కొత్త రూల్స్లో కొన్ని అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. సో మొత్తానికి కార్మికులకి కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేసింది. ఇక మొత్తానికి రైతు బంధుకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అయితే ఇప్పుడు ఇది ఉన్నది. ఈరోజు 4 నుండి 5 కేటగిరీల మధ్యలో జిల్లాలలో వివిధ నిష్పత్తులలో పడడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 31లోగా రైతు బంధు పూర్తి చేస్తామని కూడా మనకి గతంలో చెప్పారు. మరి అదే తరహాలో రైతు బంధుకు సంబంధించి పూర్తి చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరీ ఒక అప్డేట్ వచ్చినా మీకు నేను సమాచారం అందిస్తుంటాను. కాబట్టి ఇలాంటి అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. నా సమాచారం నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.